అంట. దేవుడు వారికి తోడయ్యుండును. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము మన మధ్యన ఉంది. దేవుని రాజ్యము మన మధ్యన ఉంది. దేవుని ప్రేమ అభిమానాలు మన మధ్యన ఉన్నవి. శ్రమలు, శోధనలు వాటిని జయించడానికి దేవుడు కృపనిచ్చాడు. మనుషులు కూడా ఆయనతో కాపురం ఉంటారంట. పరిశుద్ధుల మధ్య ఆయన కాపురం ఉంటాడు. పరిశుద్ధ హృదయములో ఆయన, అతి పరిశుద్ధమైన స్థలంలో ఆయన నివసిస్తాడు. ఆయన వారి కన్నులు ఎదుట ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడంట. వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏమిటంటే కృప. ఇదే వాగ్దానాన్ని స్వాతంత్రించుకున్న మనకి కావలసిన గొప్ప కృప. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటపోట్లు వచ్చినా క్రీస్తు కోసం జీవించాలన్నది వారి సంకల్పం. క్రీస్తు కోసం జీవించాలన్నది గొప్ప సంకల్పం. దేవుని బలం మనము అనుభవిస్తున్నాం. దేవుని శక్తిని మనం అనుభవిస్తున్నాం. దేవుని నీతిని మనం అనుభవిస్తున్నాం. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేక శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనము అనుభవిస్తున్నప్పుడు అగ్ని లాంటి మహాశ్రమలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరము చివరికి వచ్చేసాం. ఇప్పుడు జనవరి 1 వచ్చేసింది. 2026లో మనం అడుగు పెడుతున్నాం. దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చాడంటే గొప్ప దేవుని కృప, దేవుని దయ, దేవుని సంకల్పం. ఎందుకంటే వారు ఆయన ప్రజలయ్యుందురు. ఆయన ప్రజలై ఉన్నాం. దేవుని రాజ్యము మన మధ్యనున్నది. రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయన. దేవుని రాజ్యంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యం మన మధ్యనున్నది. మనము దేవుని ప్రేమిస్తున్నాం. దేవుడు మనల్ని అతి విస్తారంగా ప్రేమిస్తున్నాడు.